ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ అచ్చి వచ్చిన వేడాకోళం. రచన శ్రీ రామ్ కమల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చంద్రపురంలో సీతయ్య కుటుంబం అతిథి మర్యాదకు పెట్టింది పేరు. ఒకసారి వికారుడనే దూరపు బంధువు వాళ్ళింటికి వచ్చాడు. ఆయనకు పిల్లలను ఏడిపించడం మహా సరదా. సీతయ్య మనవడు రామానికి 10 ఏళ్లుంటాయి. వాడికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. రోజు ఏదో బొమ్మలు గీస్తుంటాడు. వికారుడు చుట్టపు చూపుగా వచ్చాడు కదా అని రామం కష్టపడి గుర్రం బొమ్మ గీసి ఆయనకు చూపించాడు. ఆయన తన బొమ్మను పొగుడుతాడని రామం ఆశించాడు. కానీ వికారుడు దానిని చూసిన వెంటనే గాడిద అంటూ పక్కున నవ్వాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పక్కింటి కుర్రవాళ్ళు వికారుడి మాటకు పకపక నవ్వారు. రామానికి చాలా అవమానమైంది. అప్పుడు వికారుడు రామంతో, "నువ్వు బొమ్మలు బాగా గీస్తావు. ఇది గాడిద అంటే అచ్చం గాడిదలా ఉంది. అంటే నువ్వేం చెయ్యాలి? గాడిద బొమ్మ గీయాలంటే గుర్రం బొమ్మ గీయాలనుకోవాలి. అర్థమైందా?" అన్నాడు. మళ్ళీ పిల్లలు గొల్లుమని నవ్వారు. అప్పుడు వికారుడు ఇంకా రెచ్చిపోయి, "ఇక మీదట నువ్వే బొమ్మ గీసినా నాకు చూపుతుండు. ఏ బొమ్మ వేస్తే ఏమొస్తుందో చెబుతాను. నువ్వు చిత్రకారుడిగా రాణించడానికి ఈ విధంగా నేను సహాయపడతాను" అన్నాడు. ఆ మాటలకు అక్కడి పిల్లలు పడి పడి నవ్వారు. రామానికి మాత్రం పౌరుషం వచ్చింది. వాడు తన గీసిన గుర్రం బొమ్మను తీసుకుని పొరుగింటి చంద్రయ్య వద్దకు వెళ్ళాడు. చంద్రయ్య గొప్ప చిత్రకారుడు. రామాన్ని బొమ్మలు వేయమని ప్రోత్సహించింది ఆయనే. చంద్రయ్య రామం చెప్పిందంతా విని వాడు వేసిన గుర్రం బొమ్మను చూసి, "ఇదివరకటి కన్నా ఇప్పుడు నువ్వు బొమ్మలు బాగా గీస్తున్నావు. కానీ నీలో తొందరపాటు ఎక్కువ. ఏ విద్యకైనా చాలా శ్రద్ధ కావాలి. నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటానంటే నేను నీకు చిత్రకళలోని మెళకువలు చెబుతాను. కొన్నాళ్లకు నువ్వు చూసింది చూసినట్టు వెయ్యగలుగుతావు" అన్నాడు. రామంలో అంతకాలం లేని పట్టుదల అప్పుడు వచ్చింది. వాడు ప్రతిరోజు కొంతసేపు చంద్రయ్య వద్ద కూర్చుని ఏకాగ్రతతో చిత్రకళను అభ్యసించసాగాడు. రోజు రోజుకు వాడి బొమ్మలు మెరుగుపడుతున్నాయి. వికారుడు మాత్రం వాటిని వేళాకోళం చేస్తూనే ఉన్నాడు. ఇలా 2 నెలలు గడిచాక రామం ఒకరోజు చంద్రయ్యతో, "నా బొమ్మలను వికారుడు ఏమాత్రం మెచ్చుకోవడం లేదు. అది నాకు అసంతృప్తిగా ఉంది" అన్నాడు ఎంతో నిరుత్సాహంగా. చంద్రయ్య కొంతసేపు ఆలోచించి తానే ఒక బొమ్మ గీసి రామం చేతికిచ్చి, "ఇది నువ్వే వేశానని వికారుడికి చూపించు. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చి నాకు చెప్పు" అన్నాడు. రామం ఆ బొమ్మను చూశాడు. అది గదాధరుడైన భీమసేనుడి బొమ్మ. బొమ్మలో జీవకళ ఉట్టిపడుతూ ఎంతో బాగుంది. వాడది వికారుడికి చూపించగానే, "నువ్వు ఆంజనేయుడి బొమ్మ వెయ్యాలనుకున్నావు. కానీ జాంబవంతుడి బొమ్మ తయారైంది" అంటూ అపహాస్యం చేశాడు. "ఇది భీమసేనుడి బొమ్మ" అన్నాడు రామం చిన్నబుచ్చుకుని. వికారుడు పెద్దగా నవ్వి, "నువ్వొక యుగంలో బొమ్మ వెయ్యాలనుకుంటే ఇంకొక యుగంలో బొమ్మ వస్తోంది" అన్నాడు. రామం చంద్రయ్య దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి, "మీకు కూడా బొమ్మలు వేయడం రాదు. అందువల్లనే నాకు చిత్రకళ అబ్బడం లేదు" అన్నాడు బాధగా. దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి, "ఆ వికారుడిది మంచి బుద్ధి కాదని నాకు అనుమానంగా ఉన్నది. ఆయన ఎలాంటివాడు?" అని అడిగాడు. 2 నెలలుగా మా ఇంట్లో తిష్ట వేశాడు. నిర్మోహమాటంగా అడిగి మరీ అన్నీ వండించుకుని తింటాడు. అందరి చేత సేవలు చేయించుకుంటాడు. ఇప్పట్లో వెళ్ళేలా లేడని అంతా విసుక్కుంటున్నారు. ముఖం మీద అనలేక ఊరుకున్నారు" అన్నాడు రామం. "అయితే నేను ఒక బొమ్మ వేసిస్తాను. వికారుడితో సహా అంతా కలిసి ఉన్నప్పుడు ఆయనకు తప్ప మిగతా వాళ్ళందరికీ బొమ్మను చూపించి నువ్వే వేశానను. వికారుడికి తన వేలితో తనకన్నే పొడుచుకున్నట్లు కాకపోతే నన్ను అడుగు" అంటూ అప్పటికప్పుడు ఒక బొమ్మ వేసి రామానికి ఇచ్చాడు. రామం చంద్రయ్య చెప్పినట్లే చేశాడు. ఆ బొమ్మను చూసి వాడి తాత "పంది" అన్నాడు. బామ్మ "దున్నపోతు" అన్నది. తండ్రి "గాడిద" అన్నాడు. తల్లి "ఎద్దు" అన్నది. బాబాయ్లో ఒకడు "కుక్క" అంటే ఇంకొకడు "నక్క" అన్నాడు. ఇదంతా చూస్తూ వినోదిస్తున్న వికారుడు ఉత్సాహంగా, "ఏది, నన్ను కూడా ఒకసారి చూడనివ్వండి. నాకేమనిపిస్తుందో చెబుతాను" అంటూ ఆ బొమ్మను తీసుకున్నాడు. అంతే, అతడి ముఖం పాలిపోయింది. ఆ బొమ్మ అచ్చం వికారుడిది. గీసిన బొమ్మలో ఏ లోపమూ లేదు. సీతయ్య కుటుంబానికి తన మీద ఎంత విసుగు, కసి ఏర్పడిందో వికారుడికి అర్థమైంది. ఆ కసి తీర్చుకునే అవకాశం కూడా తానే ఇచ్చాడు. రామం ఎంత బాగా బొమ్మ గీసినా దాన్ని వేరే పేరుతో పిలిచి వినోదించాడు. ఇప్పుడు సీతయ్య కుటుంబం అదే పని చేస్తే తను తప్పు పట్టలేడు కదా. వికారుడు అప్పటికప్పుడే తన ఊరికి ప్రయాణం కట్టాడు. అంతవరకు ఎంతో సంతోషిస్తున్న రామంతో సీతయ్య
నీ బొమ్మలను వేడాకోవడం చెయ్యడం వికారుడికి అచ్చి రాలేదు కానీ మాకు వచ్చి వచ్చింది అన్నాడు. తాతకు ఏం చెప్పడానికి తోచక రామం అలాగే నిలబడ్డాడు. అప్పుడు అక్కడికి వచ్చిన చంద్రయ్య సీతయ్యతో, రామానికి చిత్రకళ పట్ల ఆసక్తి ఉన్నది, ప్రోత్సహిస్తే మంచి చిత్రకారుడు కాగలడు. అంతేగాని వాడు గీసే బొమ్మలను వేడాకోవడం చేయడం సరికాదు. వెలుగుతున్న దీపం ఒత్తిని పుల్లతో ఎగదోసే విధంగా పిల్లలలోని శక్తి సామర్థ్యాలను మంచి మాటలతో ప్రోత్సహించడం పెద్దల బాధ్యత అన్నాడు. సీతయ్య అవునన్నట్లు రామం కేసి మెచ్చుకోలుగా చూశాడు. రామం సంతోషంగా నవ్వాడు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.